మెహర్ బాబా గారు అందించిన మౌనం యొక్క విశిష్టత ఏంటి? మౌనము అంటే పెదాల ద్వారా శబ్దం పలకకుండా ఉండడము కాదు, నీ మనసుని. మెహర్ బాబా వారు 1925 నుంచి 1969 వరకు 44 సంవత్సరాల పాటు మౌనంలో ఉన్నారు. ఇప్పుడు బాబా గారి పేరుతో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈ సాహిత్యం అంతా వారు మౌనంగా ఉండి ఎక్కడా చెప్పలేదు. ఈ సాహిత్యం ఎలా వచ్చింది? ఆచరణలో పెట్టనటువంటి ఆధ్యాత్మికతకు విలువ లేదు. బాబా గారు అందించిన సాధనా ప్రక్రియలు ఏంటి? ధ్యానము, ఈ మౌనము, ఉపవాసము, ఇవన్నీ కూడా మెహర్ బాబా యొక్క జీవిత సారాన్ని ఈ కాలంలో ఎలా ఆచరించాలి? ఈ స్పీడ్ యుగం, ఆధునిక యుగం, అణుయుగం కదా, దీనికి సరిపడినది ప్రేమ మంత్రం. తన కోసం ఒక్క క్షణము కూడా జీవించి ఎరుగని మొదటి వ్యక్తిని మెహర్ బాబాలో నేను దర్శించుకున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క సజ్జన సాంగత్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈరోజు అవతార్ మెహర్ బాబా గారి గురించి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి తెలుసు. వారు 1969లో దేహత్యాగం చేశారు. వారితో సంచరించిన వారు ఇప్పుడు ప్రజెంట్గా ఉండటం అనేది చాలా కష్టం. కానీ వారితో సంచరించిన వారు ఈరోజు మనకి లభ్యమయ్యారు. వారితో తిరిగి వారి యొక్క జ్ఞానాన్ని స్వీకరించిన వారు. ఇప్పుడు మనం అవతార్ మెహర్ బాబా గారి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ టి నాగేశ్వరరావు గారు, వారు బ్యాంకులో ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. వారితో మనమున్నాం. వారి చిన్న వయసులో బాబా గారితో సంచరించారు. వారి తండ్రి గారితో కలిసి బాబా గారితో వారికి ఉండే అనుభవాల్ని, అనుభూతుల్ని తెలుసుకుందాం. ఈరోజు మనం వినటం కూడా మన అదృష్టమే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, అంటే మా అవతార్ మెహర్ బాబా గారి గురించి, వారి మనోనాశ క్రియ గురించి నేను చదివి ఫస్ట్ ఇన్స్పైర్ అయ్యి సాధన చేయటం అనేది జరిగింది. అయితే మీరు బాబా గారిని ఎప్పుడు దర్శించారు? ఎలా మీ పరిచయం అనేది జరిగింది? అవతార్ మెహర్ బాబాకి జై. నా తండ్రి గారి ద్వారానే బాబా పరిచయం నాకు జరిగిందండి. అంటే నేను అప్పటికే చాలా చిన్నవాడిని, 7th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పుడు 1966వ సంవత్సరము. మరి ఆ వయసులో స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక గురువుని అనుసరిద్దాము అనేటువంటి పరిస్థితి ఉండదు. సాధారణంగా తల్లిదండ్రులను అనుసరించి ఆ వయసులో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలాగే నేను కూడా ఆ వయసు నుంచి మెహర్ బాబాను భగవంతుడిగా స్వీకరించి ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ వయసు నుంచి కూడా నా అదృష్టవశాత్తు అవతార పురుషుడు ఈ భూమి మీద మానవ రూపంలో అవతరించినప్పుడు, ఆయన శరీరం విడిచిపెట్టిన సందర్భంగా అప్పుడు ఆయన యొక్క భౌతిక కాయాన్ని దర్శించుకునే మహద్భాగ్యం నా తండ్రి గారి కారణంగా నాకు దక్కిందండి. అది 1969లో అవతార్ మెహర్ బాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. అయితే ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆయన ప్రేమికులు, అనేక దేశాలలో ఉన్న వాళ్ళు అవతార్ మెహర్ బాబా ట్రస్ట్కు మొరపెట్టుకుంటూ ఉండేవారు. మేము సుదూర ప్రాంతాల నుంచి రావాలి, దయచేసి ఆయన శరీరాన్ని సమాధి చేసేయకండి, మీరు జాగ్రత్తగా దాన్ని పదిలపరిస్తే మేము కూడా వచ్చి చిట్ట చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని దర్శనం చేసుకుంటామని ప్రాధేయపడిన కారణంగా వారం రోజుల పాటు భద్రంగా ఆ శరీరాన్ని శాస్త్ర విజ్ఞానం యొక్క సహాయంతో, అంతేగాని మామూలుగా మహిమలు చేసి చేయలేదండి.
మామూలుగా భౌతికంగా మనం ఏమైతే చేస్తాం ఒక శరీరాన్ని పదిలపరచడానికి అలాగే చేశారు వాళ్ళు. 7 రోజుల పాటు ఆ దేహాన్ని ఆయన సమాధిలోనే అలా పరుండబెట్టి ఆయన ప్రేమికుల దర్శనార్థం అందుబాటులో ఉంచారు. మా కుటుంబం మా తండ్రి గారితో కలిసి మేము 2వ రోజున అక్కడికి చేరుకోగలిగాం. ఆ 7 రోజుల్లో మిగిలిన రోజులన్నీ కూడా ఆయన శరీరం దగ్గర ఉండేటువంటి పరమభాగ్యం మాకు దక్కింది. ఫిబ్రవరి 7, 1969 నాడు 7వ రోజున అప్పుడు మనం చూస్తున్నటువంటి మెహరాబాదులో ఆ సమాధిలో ఆయన శరీరం నిక్షిప్తం చేసేయబడింది. ఇది సార్. అంటే మీరు మెహర్ బాబాని 7th క్లాసు ఆ ఏజ్లో కలిశానన్నారు. వారితో మీరు ఎన్ని రోజులు సంచారంలో కానీ గడిపారు? మెహర్ బాబా వారు శరీరం విడిచిపెట్టినప్పుడే తొలి దర్శనం అండి, అది చివరి దర్శనము కూడా అది. కానీ అప్పటి నుంచి బాబా యొక్క ప్రేమలో, బాబా యొక్క కార్యాన్ని నెరవేర్చడంలో జీవితంలో మా తండ్రి గారితో పాటు ఈ ప్రయాణం సాగిస్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా ఆ అవకాశం ప్రభు మాకు ఇస్తూనే ఉన్నాడు. బాబా గారి ద్వారా మీరు పొందిన అనుభూతులు ఏంటి? అనుభూతి అనేది ఎవడికి వాడికే తెలుస్తుంది. అది మాటలలో వ్యక్తం చేయడము కష్టము, అర్థం చేసుకోవడం కూడా కష్టము. అయితే ఆయన తన ప్రేమికులకు ఇచ్చేటువంటి అనుభూతి సర్వసాధారణంగా అది నాకు కూడా ఇచ్చారు. అది నిస్సంశయముగా అవతార్ మెహర్ బాబా మానవ రూపము ధరించినటువంటి భగవంతుడు అనే దృఢ విశ్వాసాన్ని ఆయన నిజమైన ప్రేమికులు అందరికీ కూడా వరంగా ఇస్తూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా ఎంతో కొంత శాతము భగవంతుడొక్కడే యథార్థము, అన్యమంతా మిథ్య మాత్రమే. అది 1% ఉండొచ్చు, 0.01% ఉండొచ్చు, 90% ఉండొచ్చు కొంతమంది అదృష్టవంతులకు. అది ఎంతో కొంత స్థాయిలో ఆ అవగాహనని ఆయన ఇస్తూ ఉంటాడు. అంచేత ఏది జరిగినా అది నా ప్రభువు నా మేలు కోరి అది ఆయన ప్రిస్క్రైబ్ చేశాడు అని ఒక అవగాహనతో దాన్ని అంగీకరించగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా ఆయన తన ప్రేమికులకు ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే డిగ్రీస్ తేడా ఉండొచ్చు, ఒకడు 90% ఉండొచ్చు, ఒకడు 9% ఉండొచ్చు కదండి. సో ఈ అనుభూతి భగవంతుడు నా వెంట ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు, గాడ్ ఈజ్ మై కాన్స్టెంట్ కంపానియన్ అనేటువంటి అవగాహన, నా నిత్య సహచరుడు భగవంతుడు, ఆయన భుజం మీద చెయ్యి వేసి నా భౌతిక జీవనాన్ని నేను సాగిస్తూ ఉన్నాను అనే అవగాహన ఎంతో కొంత శాతం, అది 1 నుంచి 90 వరకు ఉండొచ్చండి. అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అది బయటకు తెలియదు కూడా, ఆ వ్యక్తికే తెలియదు కూడా, అది ఆయనకే తెలుసు. సో అటువంటి ఆనంద అనుభూతిని ఆ జీవితంలో ఇస్తూ ఉంటాడు ఆయన. అంచేత కేవలము ఒక ఊహ ద్వారా భగవంతుడి సాయుధ్యాన్ని అనుభవించడం కాకుండా అది యథార్థము వాస్తవము అనేటువంటి అవగాహనను ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే చాలామంది అవతార్ మెహర్ బాబాని గురువు అంటారు, కొంతమంది భగవాన్ అంటారు. మీరు భగవాన్ అని చెబుతున్నారు. గురువుని మించి భగవాన్ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? నా హృదయం అండి. ఈ సందర్భంగా ఒక్క విషయం మీకు మనమే చేస్తా. సాధారణంగా ప్రపంచంలో మనకు ఉన్నటువంటి గురువులు విషయంలో గురువు వేరు, భగవంతుడు వేరు కదా. గురువే భగవంతుడు అనుకో అని చెప్తూ ఉంటారు. కానీ సాక్షాత్తు అవతార పురుషుడే గురువుగా దొరికినప్పుడు భగవంతుడు గురువు ఒకటే అయిపోతాడు, ఇద్దరు వేర్వేరు కాదు కదా. ఎందుకని సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం ధరించి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనను గురువుగా అంగీకరించగలిగిన అదృష్టం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అవతార పురుషునితో ప్రయాణంలో ఉన్నటువంటి విశిష్టత అని. అంచేత అది ఎలాగూ ఆ దృఢ విశ్వాసం ఏర్పడింది అంటే ఆయన కానుక మాత్రమే. బాబా చెప్పారు, ప్రేమ అనేది భగవంతుడు మానవుడికి ఇచ్చేటువంటి ఒక వరము, ఒక కానుక. సో అది ఆయన ఇస్తేనే అది మనకి వస్తుంది. తన ప్రేమికులకు తప్పనిసరిగా ఆ కానుకని ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే డిగ్రీస్ మాత్రము మనం ముందు చెప్పుకున్నట్టుగా మారుతూ ఉండవచ్చు. ఒకడు 90%, ఒకడు 9% ఉండవచ్చు. అయితే ఇప్పుడు భగవాన్ మెహర్ బాబా అన్నారు.
అంటే వారి అనుగ్రహంతోనే చాలామంది కర్మలు కూడా తీసేశారు అంటారు. కొంతమంది అంటే నేను తెలుసుకున్న దాంట్లో వారి అనుగ్రహంతో వారి జీవితాలే మారినాయి అంటారు. అలా అవతార్ మెహర్ బాబా గారు చూపించిన మహిమలేంటి? మొట్టమొదటిగా మెహర్ బాబా ఈ సందర్భంగా ఏం చెప్పారో నేను మనవి చేయవలసిన బాధ్యత నాకుందండి. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని మహిమల ఆధారంగా నిర్ణయించవద్దు. ఆధ్యాత్మిక ప్రయాణంలో 7 భూమికలు ఉంటాయన్నారు బాబా. సప్త భూమికలు అని మన సంప్రదాయంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్క భూమికలోనికి ప్రవేశించగానే ఒక్కొక్క స్థాయికి చెందిన మహిమలు చేయగలుగుతూ ఉంటాడు సంబంధిత సాధకుడు. అంచేత అతను పరిపూర్ణతను సాధించినవాడు అని మనం అనలేము. అంచేత అద్భుతాలు చెయ్యడము, మహిమలు చెయ్యడము అనేది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణతను సూచించదు అని బాబా చాలా చాలా స్పష్టముగా బాబా చెప్పి ఉన్నారండి. అది మనం రామకృష్ణ పరమహంస ఉదాహరణ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఒకసారి గంగానదీ తీరంలో తన శిష్యులతో ఆయన ఒక పడవ కోసం వేచి ఉన్నాడు. ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఆయన దర్శనార్థం వచ్చి ఆశ్రమానికి వెళితే స్వామి లేరు, గంగానది ఒడ్డున వేచి ఉన్నారు అని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. దూరం నుంచి చూశాడు, ఓహో ఈయనేనా రామకృష్ణ పరమహంస అని. అప్పుడు వాకప్ చేశాడు, ఎందుకు అక్కడ వేచి ఉన్నారు? నదిని దాటడానికి పడవ కోసం ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు అని విన్నాడు. వెంటనే అతని ఇంప్రెషన్ పోయింది. అయ్యో, నేను అవలీలగా నదిని నడిచి దాటేయగలనే, ఈ మాత్రం చిన్న మహిమను కూడా ఈయన చెయ్యలేడా అని ఆయన చూస్తూ ఉండగానే తను నదిని నడిచి దాటేశాడు. మళ్ళీ దాటి వచ్చేశాడు. వచ్చేస్తే ఆశ్చర్యపోయాడు రామకృష్ణ బాహ్యంగా. అయ్యా మీరెవరు అని అడిగాడు. నేను ఫలానా ఫలానా అని చెప్పాడు. ఈ విద్యను ఎంత గొప్పగా మీరు దీన్ని సాధించారు అన్నాడు. 14 ఏళ్ళు సూర్యోపాసన చేసి ఇంత గొప్ప మహిమను సాధించానన్నాడు. కానీ తీసుకుంటాడు కదా పడవవాడు, మరి 14 ఏళ్ళు ఎందుకు వృధా చేసావు నాయనా అన్నాడు. వెంటనే ఆయన పాదాల మీద పడ్డాడు. ఇవన్నీ ఎందుకంటే మహిమలు అనేవి ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణతను అవి సూచించలేవు. కానీ బాబా చూపిన మహిమ అని మీరు అడిగారు కదా, మన హృదయములో ఆ విశ్వాసమును, ప్రేమను, అవగాహనను నింపుతాడాయన. అది మెహర్ బాబా చేసేటువంటి గొప్ప మహిమ అని మనం చెప్పవచ్చు. అంటే సత్యము ఇది, అసత్యము ఇది అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఆయన తనను దర్శించుకున్నటువంటి ఒక వ్యక్తిలో కలిగించగల సామర్థ్యం ఉన్నవాడే. అయితే మీరు ప్రేమ అన్నారు. బాబా అంటేనే ప్రేమ స్వరూపం అని. ఈ రోజుల్లో ప్రేమలన్నీ డబ్బు వెనక తిరుగుతున్నాయి. ఈ రోజుల్లో ప్రేమలన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టేషన్ తట్టు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎవరిని ప్రేమించడంలా, కనీసం తన్ను తాను కూడా ప్రేమించుకోవటంలా. వ్యక్తిగత ప్రేమ లేదు, వ్యక్తుల ప్రేమ లేదు. ఆ ప్రేమని పెంపొందించుకోవాలంటే, ఆ నిజమైన ప్రేమ స్వరూపాన్ని పెంపొందించుకోవాలంటే, తనలో ఆ ప్రేమని నింపుకోవాలంటే ఏం చేయాలి? బాబా చెప్పిన మాటల్లోనే మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. ప్రేమ అనేది సహజంగా ప్రతి జీవాత్మలోనూ ఇమిడి ఉంది. అయితే మనము ప్రస్తుత ప్రపంచంలో మీరు చెప్పినట్టు ప్రేమ అనగానే సినిమా ప్రేమ గుర్తుకొస్తుంది. ఒక నాయకుడు, నాయకి, ఆ మధ్యలో ఉన్న ప్రేమ. మరి తల్లికి బిడ్డకు కూడా అదే ప్రేమ ఉంది కదా, మరి అది ఎందుకు జ్ఞాపకం రావటం లేదు మనకి? మన మనసులు కలుషితం అయిపోయినాయి. బాబా అన్నారు, దే హ్యావ్ బికమ్ డస్ట్ బిన్స్ అన్నారు. అంత కలుషితం అయిపోయినాయి మన మనసులన్నీ కూడా. ఎందుకని? ఈ మాయలో మునిగిపోయి స్వార్థము, పగ, ద్వేషము, కామము ఇవన్నీ కూడా బాగా వంట పట్టించుకున్నాం మనం కదండి. కానీ బాబా అన్నారు, దీన్ని ప్రేమ ఇంకిపోయిన ప్రపంచం ఇది. అంటే లోపలికి జారిపోయింది, ఒక్క చుక్క ప్రేమ కూడా మిగిలి ఉండదు. అప్పుడే భగవంతుడు ఈ భూమి మీదకి ప్రేమావతారముగా అవతరించి ఆయనే కానుకగా ఆ ప్రేమను ప్రతి జీవాత్మకు పంచి ఇస్తాడు. ఇదే బాబా చెప్పారు.
అంచేత ప్రేమను యాంత్రికమైన కసరత్తుల ద్వారా పుట్టించలేవు. భగవంతుడు అవతారుడిగా దిగి వచ్చినప్పుడు ఆయన వరప్రసాదంగా ఇచ్చినప్పుడే ఆ నిజమైన ప్రేమను మానవుడు అందుకోగలడు. ఆ ప్రేమను పంచి ఇవ్వడానికి నేను మానవ రూపంలో అవతరించాను. బాబా చెప్పిన ప్రకారము శ్రీరామచంద్రమూర్తి, కృష్ణ భగవానుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్, ఇప్పుడు మెహర్ బాబా, వీళ్ళంతా కూడా ఒకే అవతారము. కాలానుగుణముగా ఆయన 700 ఏళ్ల నుంచి 1400 ఏళ్లకు మించకుండా అవతార పురుషుడు ఈ భూమి మీదకు అవతరిస్తూ ఉంటాడు. బాబా చెప్పిన వివరము. ఆయన వచ్చినప్పుడు సమకాలీన ప్రపంచం యొక్క పరిస్థితికి అనుగుణంగా ఆయన వేషభాషలు, ఆయన కార్య విధానము దాన్ని మలచుకుంటూ ఉంటాడు ఆయన. మనం కూడా అంతే కదండి. అమెరికా వెళితే ఉలెన్ కోటు వేస్తాం, గల్ఫ్ వెళితే ఖద్దరు బట్టలు వేసుకుంటాం, కాటన్ బట్టలు వేసుకుంటాం కదా. అలాగే ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన వేషభాషలు, ఆయన నామధేయము, ఆయన కార్య విధానము దీనిని మార్చుకుంటూ ఉంటాడు ఆయన. అంచేత ఈ యుగములో మనము స్పీడ్, ఎక్కడ 5 నిమిషాలు ఖాళీ లేదు మనకి కదా. అది కానీ రామావతారంలో దుష్టత్వము కొంతమందిలో కరుడుగట్టుకొని ఉండేది. వాళ్ళని సంహరించడం ద్వారా ఆయన అనుకున్నటువంటి విశ్వ కార్యక్రమాన్ని శ్రీరామచంద్రమూర్తి సాధించాడు ఆయన. కానీ ఇప్పుడు అదే కార్యశైలిని ఎంచుకుంటే ప్రతివాడు రావణాసురుడే, ఇక అందరినీ సంహరించవలసి ఉంటుంది. అందుచేత ప్రేమను ప్రతి మనిషిలో నింపి తద్వారా అతనిలో పరివర్తన తెచ్చి అతడిని ఉద్ధరించడము ఈ అవతార కార్యక్రమంలో మెహర్ బాబా ఎంచుకున్నటువంటి కార్యవిధానము. అందుకే ఆయన పేరు కూడా మెహర్ బాబా, అంటే కరుణామయుడైన తండ్రి అని అర్థమండి. సో ఆయన మొత్తము అవతార సందేశమంతా చూసి కాచి వడబోస్తే ప్రేమ 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 ఇదే ఉంటుందండి. అంచేత ప్రేమ అనేటువంటిది అవతార్ మెహర్ బాబా యొక్క ప్రముఖ సందేశము అని మనం చెప్పవచ్చు. మెహర్ బాబా గారు అందించిన మౌనం యొక్క విశిష్టత ఏంటి? అవతార్ మెహర్ బాబా 1894వ సంవత్సరంలో ఆయన జన్మించారు. 1925వ సంవత్సరం నుండి దేహాంతము వరకు, అంటే 1969 వరకు అఖండమైన మౌనాన్ని ఆచరించారు ఆయన. అయితే అవతార పురుషుడు ఆచరించిన మౌనాన్ని మనము ఆచరిస్తూ ఉన్న మౌనాన్ని సరిపోల్చలేము. నెంబర్ 1. రెండవది, బాబా ఏమన్నారంటే, గత అవతారములలో మానవాళికి అవసరానికి మించి ఆధ్యాత్మిక సంపదను గ్రంథాల రూపంలో నేను పంచిపెట్టాను. కానీ మానవుడు నా బోధనలలోని ప్రేమను, సహనాన్ని అమలుపరచడానికి బదులు పగను, ద్వేషాన్ని ఆశ్రయించాడు. అందుచేత ఈ అవతారంలో మరిన్ని బోధనలు ఇచ్చి వేస్ట్ చెయ్యదలుచుకోలేదు. మానవుడికి నా సత్యప్రేమ సందేశమును జీర్ణించుకొని వాటిని తన జీవితంలో అమలుపరిచేటువంటి సామర్థ్యము లేకపోయింది, కొరవడింది. అందుచేత నేను కొత్తగా బోధించడానికి బదులు మేలుకొల్పడానికే వచ్చాను. అది ప్రముఖమైన సందేశం మెహర్ బాబా, మీరు వినే ఉంటారు. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. వాడికి ఉన్నటువంటి అసలు రోగలక్షణం ఏమిటి? ఈ బోధనలను అర్థం చేసుకొని జీవితంలో అమలుపరచలేకపోతూ ఉన్నాడు. కారణం అజ్ఞానములో మగ్గుతూ ఉన్నాడు. అందుచేత వాడికి కావలసింది మేలుకొలుపు కావాలి. నా సత్యంలోకి మేలుకో అని. దానికోసము ఆయన ఈ అవతారంలో నేను మౌనాన్ని ఆశ్రయించాను అని బాబా చెప్పారు. అయితే సాధకులు ఆశ్రయించేటువంటి మౌనాన్ని, అవతార పురుషుడు ఆశ్రయించే మౌనాన్ని ఒకటిగా మనము పొరపడకూడదు. ఎందుకని? అవతార పురుషుడు పుట్టుక సమయంలోనే పరిపూర్ణుడు అతను కదా. భగవంతుడిగా ఉన్నవాడు మానవదేహం వేసుకొని మానవాళి మధ్యకు వస్తాడు, అతడు అవతారుడు. అంచేత అతడు దీక్షలు చేసి, ఇలా ఉపవాసాలు, మౌనాలు చేసి సాధించవలసినది ఏమీ లేదు. కేవలము మానవాళిని ఉద్ధరించడము కోసము ఆయన ఆ మౌనాన్ని పాటించాను అని వివరణ ఇచ్చారండి మెహర్ బాబా. మౌనం యొక్క విశిష్టత ఏంటి? అంటే మౌనం పాటిస్తే ఏమొస్తుంది? బాబా చెప్పిన మాటల్లోనే మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మౌనము అంటే పెదాల ద్వారా
శబ్దం పలకకుండా ఉండడము కాదు, నీ మనసుని నిశ్శబ్దము చెయ్యడము. ఇది బాబా చెప్పింది మౌనం అంటే. అది చాలా చాలా ఉన్నతమైనది అది. ఎందుకని ఈ మనసు యొక్క పని ఏమిటి? నిరంతరముగా ఆలోచనలు చేస్తూ 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 ఉంటుంది. ప్రతి ఆలోచన నుండి ఒక సంస్కార ముద్ర జనిస్తుంది. అది నీ జీవాత్మకు ఒక బంధనముగా మారుతుంది. ఎన్ని ఆలోచనలు చేశావు, ఎన్ని బంధనాలు తగిలించుకున్నావు, నీవే ఆలోచించుకో కదా. అంచేత మనసుని మౌనం ఉంచితే సంస్కారములు పోగుపడము ఆగిపోతుంది. అది అసలైనటువంటి మౌనము అన్నారు బాబా. అంతేకాని నాలికని కట్టేసినంత మాత్రం చేత నీ ఆలోచనలు ఆగవు కదా. మనసుని కట్టేసినప్పుడు అప్పుడు అది అసలు సిసలైనటువంటి మౌనము. ఇంకా బాబా అంటారు, థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. బాబా వారి సమాధి పక్కన ఒక పెద్ద బోర్డు ఉంటుంది బయట, మీరు చూస్తే ఆ సమాధిలోనికి వెళ్ళే ముందే యథార్థమైనటువంటి విషయాలు మౌనములోనే ఇవ్వబడతాయి, స్వీకరించబడతాయి కూడా. ఆయన మానవాళికి వరప్రసాదంగా ఇవ్వదలిచినటువంటి ఆ వాస్తవము అది అతి విలువైన విషయము కాబట్టి ఆయన మౌనంలో ఉండి ఆ కానుకను ఇస్తే అది నిజముగా ఇవ్వడము అవుతుంది. మనం కూడా ఆ మౌనములో ఉండి దాన్ని స్వీకరిస్తే దానిని వాస్తవముగా స్వీకరించినట్టు అవుతుంది. జై బాబా. అయితే మెహర్ బాబా వారు 1925 నుంచి 1969 వరకు 44 సంవత్సరాల పాటు మౌనంలో ఉన్నారు. ఇప్పుడు బాబా గారి పేరుతో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈ సాహిత్యం అంతా వారు మౌనంగా ఉండి ఎక్కడా చెప్పలేదు. ఈ సాహిత్యం ఎలా వచ్చింది? మంచి ప్రశ్న వేశారండి. 1925లో తొలిసారిగా మౌనాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఒక పేపర్ మీద పెన్సిల్తో రాస్తూ ఉండేవారు తొలి రోజుల్లో. తర్వాత ఇంత దొంతరు పలకలు ఉండేవి, ఆ బలపం ఉండేది. ఆ పలకల మీద రాస్తూ ఉంటే ఆయన శిష్యులు దాన్ని అర్థం చేసుకొని చెబుతూ ఉండేవారు. అయితే ఒక శిష్యుడు కొంతకాలం తర్వాత, బాబా ఇలా కాదు, మీకు ఇంత కష్టం వద్దు, నేను ఒక అక్షర ఫలకాన్ని తయారు చేస్తాను అని ఒక బోర్డు తీసుకొని ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు దాని మీద అతికిచ్చాడు. క్యాలెండర్లో ఉంటాయి కదండి, అవి తీసి అతికిచ్చి చివరన 1 నుంచి 9 వరకు మరి 0 ఈ అంకెలు కూడా వేశాడు. అదే ఈరోజు మన మొబైల్ యొక్క కీబోర్డ్, అలాగే కంప్యూటర్ యొక్క కీబోర్డ్. ఆ రోజు అవతార పురుషుడు ఆయన తన విశ్వ కార్యక్రమము కోసము తయారు చేసుకున్నటువంటి సాధనము ఈవేళ మనందరికీ అది తప్పనిసరి అయినటువంటి ఒక సాధనంగా మారిపోయింది. ఆ అక్షర ఫలకం మీద సపోజ్ ఆయన ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అంటే IHAVE కమ్ COME అలా చూపిస్తూ ఉండేవారు చూపుడు వేలుతో. అప్పుడు పక్కన ఉన్నటువంటి శిష్యులు, ముఖ్యంగా ఎరిచ్ జెస్సావాలా, ఆయన దీనిలో ఆరితేరిపోయాడు. అంచేత బాబా ఇలా చూపెడుతూ ఉంటే ఆగకుండా ఆ ఉపన్యాసం, వేదిక మీద ఉపన్యాసం ఇచ్చేవాడు. ఇలా బాబా చూపెడుతూ ఉంటే అతను మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉండేవాడు. అంత వేగంగా చదవగలుగుతూ ఉండేవాడు. అయితే చివరి సంవత్సరాలలో ఇది కూడా విడిచిపెట్టేశారు బాబా. కేవలము చేతి సంజ్ఞల ద్వారా, ముఖ కవళికల ద్వారా, ఆయన కన్ను చూపు ద్వారా మాట్లాడుతూ ఉండేవారు. అందులో ముఖ్యంగా ఎరిచ్ అనేటువంటి శిష్యుడు, అలాగే బాబా సొంత చెల్లెలు మణి, ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా చాలా నైపుణ్యం. మనకు కూడా వీడియోలో చూస్తూ ఉంటే బాబా సంజ్ఞలు చేస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది మనకి. అంత ఎక్స్ప్రెసివ్ అంటాం దాన్ని, అంటే అంత సులభంగా ఆయన హృదయంలోని భావాన్ని వ్యక్తం చేయగలుగుతూ ఉండేవారు ఆయన. అది అలాగే ఈ గాడ్ స్పీక్స్, ఆయన అతి ఉత్తమ గ్రంథాలు ఉన్నాయి. ఆ గాడ్ స్పీక్స్ కూడా ఈ చేతి సంజ్ఞల ద్వారానే దాన్ని డిక్టేట్ చేశారు ఆయన. వారి సాహిత్యంలో ముఖ్యంగా చదవవలసిన పుస్తకాలు ఏంటి? బాబా యొక్క సాహిత్యంలో గ్రంథరాజము అనదగిన పుస్తకము గాడ్ స్పీక్స్, అంటే భగవంతుని మాటలు, భగవద్ వచనము అంటాం మనం. దానిలో ఉదాహరణకు బాబా ప్రేమిక ప్రపంచానికి హిందువులకు భగవద్గీత ఎలాగో, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో, మహమ్మదీయులకు ఖురాన్ ఎలాగో అలా అన్నమాట. దానిలో బాబా చెప్పినది ఏమిటంటే ద పర్పస్ ఆఫ్ క్రియేషన్, అసలు ఈ సృష్టి యొక్క
ప్రయోజనం ఏమిటి, ఎందుకు వచ్చింది ఈ సృష్టి, ఎందుకు ఏర్పడింది. నేను ఉదాహరణకి ఒక మానవుడిగా ఆ పుస్తకం చూస్తే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకు ఉంటున్నాను, నేను ఎక్కడికి వెళుతున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి ఎంతమంది వ్యక్తులతో నాకేమైనా సంబంధము ఉందా, ఈ సృష్టిలో సకల చరాచరములు కనిపిస్తూ ఉన్నాయి, ఇవి కూడా నాలాగా ఒకరోజు మారగలవా, వాటికి నాకు ఉన్న సంబంధం ఏమిటి, ఇదంతా కూలంకషంగా బాబా వివరించి చెప్పారు. ఇంకా బాబా అన్నారు, ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ టేక్ గాడ్ స్పీక్స్ యాజ్ ఫైనల్ అథారిటీ అని చాలా అధికారికంగా చెప్పారు ఆయన. ఆ పుస్తకం కనుక మనం కొంత చదివి అర్థం చేసుకుంటే, మనం ఒక చెట్టు చూసామనుకోండి, ఒకప్పుడు నేను వృక్షాన్ని, కొన్ని మెట్లు పైకెక్కి ఇప్పుడు మానవుడిగా నేను ఉన్నాను. అలాగే ఒక వృక్షాన్ని చూడగానే ఇది ఒకనాటికి నాలాగా ఒక మానవుడు అవుతుంది కదా. ఇప్పుడు మనం 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఎల్కేజీలో ఉన్న స్టూడెంట్ని చూసి ఏమనుకుంటాడు, ఓహో వాడు పాపం ఇప్పుడు ఇంకా అక్షరాలు దిద్దుతున్నాడు, కొన్నాళ్ళ తర్వాత నాలాగా 10వ స్టాండర్డ్లోకి వస్తాడు. ఒకప్పుడు నేను అది చదివిన వాడిని చూసి నేనేం జాలిపడాను, మరి వాడి దశ అది ఇప్పుడు కదా. అలాగే సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచరములకు ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ పెట్టారు ఆయన. అది ఏది ఎక్కడికి వెళ్ళాలి, చాలా క్రమం, అది పరిణామ క్రమము అన్నారు బాబా. అంటే మానవుడు అయ్యే ముందు జీవాత్మ దాల్చిన రూపాలన్నింటి గురించి చెప్పారు. మానవుడు అయిన తర్వాత పునర్జన్మ పరంపర ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత అంతర్ముఖ ప్రయాణము, ఇన్వల్యూషన్, అంటే ఆంతరిక భూమికలు దాటుకుంటూ 1, 2, 3, 4, 5, 6, 7వ భూమికలో నేను భగవంతుడను అనే బ్రహ్మానుభవాన్ని సొంతం చేసుకుంటాడు, అతడు భగవంతుడు అని. ఇదంతా ప్రపంచంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆ విశ్వాసాలను క్రోడీకరించి దానిలో వేదాంతం చెప్పారు, వేదాంత పరిభాషలో అన్వయించి చెప్పారు, అలాగే సూఫీ పరిభాషలో అన్వయించి చెప్పారు, ఇస్లాం పరిభాషలో అన్వయించి చెప్పారు. ఈ మూడింటిని సమన్వయపరచి చాలా సరళమైన ఇంగ్లీషు భాషలో ఇదంతా మొత్తం సంగ్రహంగా చెప్పారు. అది నెంబర్ 1 గ్రంథం మెహర్ బాబా సాహిత్యంలో. నెక్స్ట్ డిస్కోర్సెస్ అని, అంటే భగవంతుడు మానవాళికి ప్రసాదించినటువంటి ప్రవచనాలు. దానిలో మనము భగవంతుణ్ణి చేరాలి అంటే మనము ఏమి చెయ్యాలి, ఇవన్నీ కూడా అంటే మన సంప్రదాయ ప్రకారముగా వస్తున్న ఆధ్యాత్మిక సంపదను బాబా లోతుగా విశ్లేషణ చేసి చెప్పారు. అంటే మానవుడుకున్న బలహీనతలు ఏమిటి, అవి వాటి యొక్క స్వభావం ఏమిటి, వాటిని ఎలాగో మనం అతిక్రమించాలి, దానికి ఉన్న మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పారు. సెల్ఫ్ అంటే ఏమిటి, స్వార్థం. అలాగే సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థం అంటే ఏమిటి. అలాగే అహం, దాన్ని లోతుగా ఒక సైంటిఫిక్ డిసర్టేషన్ లాగా అధ్యయనం చేసినటువంటి ఒక పరిశోధన గ్రంథం మాదిరిగా సైంటిఫిక్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే ధ్యానం అంటే ఏమిటి, అసలు ఎలా చేయాలి ధ్యానం, ఉపవాసం అంటే ఏమిటి, అసలు సిసలైన ఉపవాసం ఏమిటి, కేవలము కడుపు మార్చడము కాదు మనసుని మార్చడము ఉపవాసము అని ఇలాగూ లోతుగా చెప్పారు. గురు శిష్య సంబంధము అంటే ఏమిటి, సద్గురు అంటే ఎవడు, అవతార పురుషుడు అంటే ఎవరు, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించారు. ఈ రెండు కూడా ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి చెందినవి. కొన్ని వెస్టర్న్ యూనివర్సిటీలో కూడా ఓరియంటల్ ఫిలాసఫీ మీద టెక్స్ట్ బుక్కులుగా ఈ 2 గ్రంథాలని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. ఒకటి గాడ్ స్పీక్స్, 2 డిస్కోర్సెస్ ప్రవచనాలు. ఇవి తెలుగు ట్రాన్స్లేషన్ అయినాయా? ఉన్నాయండి, తెలుగు ట్రాన్స్లేషన్ కూడా మనకి ఇప్పుడు భగవద్వచనము అలాగే ప్రవచనాలు అని ఇవి ఉన్నాయండి, అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకా చాలా ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయండి. ఒక పద్యకావ్యం ఉంది, ద స్టే విత్ గాడ్ అనేటువంటి గ్రంథం. అది బాబా చాలా చాలా విలువ ఇచ్చారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనే ఒక ఆస్ట్రేలియన్ మహాకవి ఒక పద్యకావ్యంలో రాశాడు. చాలా చాలా అమూల్యమైన గ్రంథం. బాబా అన్నారు, నా గాడ్ స్పీక్స్ తర్వాత 2nd ర్యాంక్ ఇవ్వాలంటే ఈ పుస్తకమే అని చెప్పారు. అలాగే ఈ అవతార యుగంలో మెహర్ బాబా మస్తులు అంటే భగవంతుడి యందు ప్రేమ కారణంగా పిచ్చివాళ్లలాగా ప్రవర్తించేవాడు. వాళ్లను
వేల మందిని ఆయన సాంగత్యం చేసి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఒక ముందడుగును ప్రసాదించారు. వాళ్ళతో ఆయన చేసిన కార్యక్రమం మొత్తము వేఫేరర్స్ అంటే బాటసారులు. ఒక పాశ్చాత్యుడు, ఆయన ఇంగ్లాండ్కి చెందినవాడు, డాక్టర్ విలియం డాంకిన్. ఆ పుస్తకము అది కూడా చాలా ఉద్గ్రంథం. బాబా సాహిత్యం చాలా చాలా అపురూపమైన స్థాయిలో, ఎందుకని ఈ అవతారంలో, గత అవతారాల్లో మనకు తెలియదు, ఈ అవతారంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా డైరీ మెయింటైన్ చేయించారు తన శిష్యులతో. ఏ రోజున ఏమి జరిగింది అనేది. లార్డ్ మెహర్ అని అవతార్ మెహర్ బాబా యొక్క జీవితం ఉంది. ఇంచుమించు సృష్టిలో ఇప్పటి వరకు ఏ మానవుని జీవితము కూడా ఇంత వివరంగా రికార్డు చేయబడి ఉండలేదు అంటారు. కొన్ని వేల పేజీలు, 6000 పేజీలు, 20 వాల్యూమ్స్ అని, దానిలో 4000 సుమారు ఫోటోలు. ఇవన్నీ కూడా ఇంచుమించు ప్రతిరోజు కూడా మెహర్ బాబా ఎక్కడున్నారు, ఏం చేశారు అంతా కూడా యథాతథంగా ఉంది. గతంలో మనకు తెలియదు ఇవన్నీ కూడా, ఎందుకని ఆ రోజుల్లో ఈ సైన్స్ లేదు కదా. మనకి ఈ వీడియోలు, ఆడియోలు, ఈ ప్రింటింగ్ ప్రెస్సులు, ఈ పుస్తకాలు ఇవన్నీ మనకు అందుబాటులో లేవు. ఎక్కువగా వినికిడి ద్వారా మనకి మహర్షులు చెప్పగా ఆ విని పరంపరగా వారసత్వంగా అందిస్తే అది మనకు అందుబాటులో ఉంది. కానీ ఈ అవతార యుగంలో టెక్నాలజీ అనేటువంటి మహాప్రసాదాన్ని అవతార పురుషుడు మానవాళికి అందించిన కారణంగా యథాతథంగా ఇప్పుడు కావాలంటే మీరు వీడియో చూడొచ్చు బాబావి. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, అలాగే గ్రంథాలు ఉన్నాయి కదా, ఆడియో టేపులు ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులో వచ్చాయండి. ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. లిజన్ హ్యుమానిటీ అనేటువంటిది కూడా. ముఖ్యంగా అందులో బాబా తన జీవితకాలం అంతా కూడా ఒక్కొక్కసారి తన సాన్నిధ్యాన్ని మానవాళికి ప్రసాదించడం కోసము సహవాసములు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. భగవంతునితో సహవాసం, మామూలు మానవుడితో, గురువుతో, ఒక పెద్ద మేధావితో కాదండి, సాక్షాత్తు మానవ రూపం దాల్చిన అవతార పురుషునితో సహవాస భాగ్యాన్ని. అలాగా మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది, కొన్ని కాకినాడ నుంచి ముఖ్యంగా మాకు డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు, ఆయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర అని బాబా స్వయంగా పిలిచేవారు. అతన్ని బాబా కంటే 9 ఏళ్ళు పెద్ద ఆయన ఆంధ్రదేశానికి ప్రధానంగా బాబాని పరిచయం చేసినటువంటి ముఖ్య కార్యాన్ని నిర్వహించాడు. ఆయన బాబాకు అత్యంత ఆప్తులలో ఆయన ఒకడు. బాబా పుస్తకాల్లో తప్పనిసరిగా డాక్టర్ ధనపతిరావు అని కనపడుతూ ఉంటుంది. ఆయన కాకినాడలోనే ఇక్కడే ఉండేవారు ఆయన. అలాగే వైవి నరసింహారావు అని మరొక అపురూపమైనటువంటి దైవభక్తుడు అతను. అలాగే ఏడిద సత్యరాజనాయుడు గారు, వత్సవాయి అచ్యుతరామరాజు గారు, వీళ్ళంతా పేర్లు చెబుతూ ఉంటే శరీరం పులకిస్తుందన్నమాట. ఎందుకని భగవంతుడి కోసం తమ జీవితాలని ధారపోసినటువంటి ధన్యజీవులు వాళ్ళంతా కూడా. వాళ్ళు పుట్టినటువంటి గడ్డ మీద మనం ఉన్నందుకు నిజంగా మనం కూడా ఎంతో అదృష్టవంతులము. బాబా అవతార జీవితంలో వీళ్ళ పేర్లు ఎప్పుడూ ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. సో ఈవేళ ఈ కాకినాడ సెంటరు ఇలా ఉంది అంటే వాళ్ళ ఆ త్యాగ నిరతి కారణంగా ఆయన హాజరు ఇలా తాండవిస్తూ ఉంటుందండి. అది అంచేత వీళ్ళందరూ కూడా కాకినాడకి చెంది ఉండడం వల్ల ఆ రోజుల నుంచి ఇక్కడ బాబా పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు కాకినాడలో. ఇంచుమించు మీరు వాడు ప్రేమికుడా కాదా అది వేరే విషయము, కానీ మెహర్ బాబా అంటే మాత్రం నాకు తెలుసండి అంటాడు. ఎందుకని అంత అకుంఠితమైనటువంటి సేవా నిరతి వాళ్ళు ప్రదర్శించారు. బాబాకు ప్రీతిపాత్రులుగా అయ్యారు వాళ్ళు. ఆయన సహవాసంలో ఇదిగో వీడు కాకినాడ, వీడు నావాడు ఆయనకి గర్వంగా ఆయన బాబా పరిచయం చేసేవారు వాళ్ళందరికీ కూడా. అంతమంది అదృష్టవంతులు ఉన్నటువంటి గడ్డ కాకినాడ. బాబా గారు మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకి ఎప్పుడు పర్యటించారు, ఎన్నిసార్లు పర్యటించారు? ఎస్ సార్. బాబా ఆంధ్ర పర్యటనకు 1953లో తొలిసారిగా వచ్చారు. 54లో రెండవసారి వచ్చారు. ఆ తర్వాత రాలేదు ఆంధ్ర ఆయన. అయితే 53, 54లో ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ, ఆంధ్ర వేరువేరుగా ఉన్నాయో అప్పుడు వేరువేరుగానే ఉన్నాయి. అందుచేత ఆంధ్ర పర్యటన అంటే ఆంధ్రప్రదేశ్ పర్యటన అని లెక్క. ఎందుకని హైదరాబాద్ పర్యటన అనగానే తెలంగాణ పర్యటన. తెలంగాణ చాలాసార్లు వచ్చారు బాబా. ఎందుకని హైదరాబాదుతో ఆయనకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధము ఉంది. అనేక పర్యాయాలు బాబా హైదరాబాద్ వచ్చారు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా భగవదోన్మత్తులను
సాంగత్యం చేయడానికి, అంటే భగవంతుని యందు ప్రేమ ముదిరిపోయి వాళ్ళు పిచ్చి వాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఎందుకని ప్రపంచం మీద వాళ్ళకి ఆసక్తి సన్నగిల్లిపోయింది. మనం వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరన్నమాట వాళ్ళు. సో ఇవండి గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్, ఈ 2 గ్రంథాలు. ఇప్పుడు నేను మీకు ప్రస్తావించేనే ఈ 2 పుస్తకాలు ఇవి. సో ముఖ్యంగా హైదరాబాదు ఈ మస్తు జనోద్ధరణ కోసం వచ్చారు. అలాగే ఆయన మనోనాష్ అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని హైదరాబాదులో చేశారు బాబా. అప్పుడు హైదరాబాద్ వచ్చారు. అయితే ఆంధ్రదేశం మాత్రం బాబా విజయవాడ నుంచి, విజయవాడ, ఏలూరు, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఆ తర్వాత రావులపాలెం, రాజోలు, అమలాపురం, కొత్తపేట, ఇవన్నీ దాటుకుని మండపేట, రామచంద్రపురం, కాకినాడ, ఇక్కడి వరకు కూడా ఆంధ్రదేశాన్ని పర్యటించారు బాబా. అయితే మొదటిసారి మీకు పశ్చిమ గోదావరి ఎక్కువగా ఆయన పర్యటించారు. రెండవ పర్యటనలో మొత్తం కాకినాడ వరకు కూడా వచ్చారు. అయితే కాకినాడ తర్వాత వెళ్ళలేదు ఆయన. అయితే ఈ 2 పబ్లిక్గా ప్రజలందరికీ చెప్పి ఆయన దర్శన కార్యక్రమం ఇచ్చినటువంటివి. కానీ అంతకుముందు ఒక మస్తును సాంగత్యం చేయడానికి 2 సార్లు ఆంధ్రదేశానికి వచ్చారు. కానీ ఎవరికీ తెలియకుండా వచ్చారు. ఆ కార్యం నిమిత్తమే వచ్చారు. ఉదాహరణకు మీకు ముమ్మిడివరం పక్కన కొత్తలంక బాబా అంటారు, కొత్తలంక యోగి, మీరు విని ఉంటారు. అతనిని కలవడానికి 1940లో ప్రత్యేకంగా అతని కోసం వచ్చారు. అతనికి దర్శనమిచ్చి అతనికి సాంగత్యం కలిగించి వెళ్ళిపోయారు. అలాగే వాల్తేరులో ఒక మహమ్మదీయ మస్తు ఉండేవాడు. అతన్ని కలవడానికి వైజాగ్ వెళ్ళారు. కానీ ఇవేవి బయట ప్రపంచానికి తెలియవు. ఇన్కాగ్నిటో అంటామే, అది గుర్తించకుండా ఆయన ఒక్కడే వెళ్ళిన సందర్భాలు ఇది. అంచేత ఆ రోజుల్లోనే ఆంధ్రదేశం అంతా కూడా ఇలా బాబా కేంద్రాలు, బాబా గుడి కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదండి ఆయన. కారణం ఏంటి? మన అందరికీ ఒక అలవాటు ఉంది. భగవంతుణ్ణి 4 కాంక్రీటు గోడలు కట్టేసి ఒక శిలా విగ్రహం పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోతాం. వద్దు, ఇలాగా నీ హృదయమే నా ఆలయంగా చేసుకో, అక్కడ ఉండని, నీతో కలిసి నన్ను జీవించని ఇలా తాళాలు వేసేసేటువంటి సంప్రదాయము వద్దు. మరి ఇలాగ ఆలయం ఇది కేంద్రము, సెంటర్ అంటారు. అంటే ఇక్కడ నలుగురు సమావేశమై ఆయన పని ఎలా చెయ్యాలి, 10 మందికి ఆయన యొక్క సాహిత్యాన్ని ఎలా అందించాలి కదా, ఆయన నామాన్ని ఎలాగ వాడలా మనం తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రయోజనాన్ని పంచాలి అని చర్చించుకోవడానికి ఆయన కార్యము నిమిత్తము ఇది పర్మిషన్ ఇచ్చారు బాబా. దాన్ని ప్రతి చోట కూడా అవతార్ మెహర్ బాబా హైదరాబాద్ కేంద్రము, అవతార్ మెహర్ బాబా కాకినాడ కేంద్రము, అవతార్ మెహర్ బాబా రాజమండ్రి కేంద్రము, ఇలాగే ఉంటాయండి ఇవన్నీ. అంచేత ఆయన ఇక్కడే ఉన్నాడు అని అలవాటు పడద్దు అన్నారు. ఇక్కడే ఉన్న నా గుండెలో ఉన్నాడు నా ప్రభు అని అలవాటు పడమన్నారు. ఇక్కడ ఇది ఆయన నివాసం. అంచేత మీరు మెహర్ బాబా ఈ ప్రదేశాలన్నీ సెంటర్ అని మీరు వినే ఉంటారు, అలవాటు. అలాగే ఆయన ప్రేమికులు అన్నారు, తనని ఆశ్రయించిన వాళ్ళని భక్తులు అని వాడలేదు. అది దాని మీద కూడా బాబా వివరణ ఇచ్చారు. భక్తి బాగా ముదిరితే అది ప్రేమ అవుతుంది. అది భక్తికి ప్రేమకు భేదం కూడా బాబా చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఏమంటారు? భక్తి ప్రియతముడి నుంచి ఏదో ఒక కోరిక కనీసం ఆయన నన్ను ఆశీర్వదించాలి, నా వందనాన్ని స్వీకరించాలి అని ఆయన తనను తాను ప్రదర్శించుకోవడానికి ఆరాటపడుతూ ఉంటుంది భక్తి. కనుక ప్రియతముడి యొక్క హాజరు చాలా అవసరం భక్తి ప్రదర్శించడానికి. కానీ ప్రేమకు ప్రియతముడి హాజరుతో సంబంధం లేదు కదా. నేను ఇక్కడున్నాను, నా తల్లి ఎక్కడో హైదరాబాదులో ఉందనుకోండి, ఈవేళ తలుచుకోగానే ఆవిడ ఆనందంగా ఉందో లేదో, నేను నా ఒంట్లో బాగోలేదన్నారు, ఈవేళ ఎలా ఉందో అని ప్రేమతో ఆవిడ యోగక్షేమాలు నా హృదయంలో నేను స్ఫురణకు తెచ్చుకోగలను. అది ప్రేమకున్నటువంటి సౌలభ్యం. భక్తి ఎప్పుడూ ఎంతో కొంత కోరిక ఉంటుంది. ప్రేమ ఇవ్వడానికే ఇష్టపడుతుంది, ఏది అడగదు, తనే ఇస్తుంది. అందుకని బాబా ఇలా అన్నారు, భక్తి ప్రేమ అంటే ఇలా అన్నారు, అది ఇవ్వడానికి చూస్తుంది. భక్తి తన భారాన్ని ప్రియతముడి భుజాల మీద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రేమ ప్రియతముడిని తన భుజాల మీద ఎత్తుకోవడానికి అది ఎప్పుడు
సిద్ధంగా ఉంటుంది అని బాబా ప్రేమ ఉన్నతి చెందినది అన్నారు. ప్రేమలో సాన్నిహిత్యము, భయం ఉండదు. భక్తిలో భయం ఉంటుంది ఎంతో కొంత, కానీ ప్రేమలో భుజం మీద చేసేస్తాడు. మనం ఉదాహరణకి శబరి చూడండి, శ్రీరామచంద్రమూర్తి తను ఎంగిలి చేసి ఆ పళ్ళు పెట్టింది ఆవిడ కదా, అది ప్రేమ. ప్రేమలోంచి వచ్చినటువంటిది. భక్త రామదాస్ ఏమన్నాడు శ్రీరామచంద్రమూర్తిని, ఏమయ్యా నీ పెళ్ళానికి నేనే నగ చేయించడం ఏమిటి, నన్ను కారాగారంలో పడేయడం ఏమిటి, ఏమి ధర్మము? ఆ చనువు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమలో ఉంది. తన ప్రభు తాను ఏ భాష మాట్లాడినా ఆయన మన్నిస్తాడు, ఆయన నన్ను ముద్దు బిడ్డగా అంగీకరించాడు అని ఆ ప్రేమ భావం. అది అండి బాబా. అందుకని ప్రేమికులు అనే వాడారు, భక్తులు అనలేదు. భక్తి అంటే దూరం ఉంటుంది, ప్రేమికులు అంటే చనువు, ఆప్యాయత. అయితే అంటే ఒక్కొక్క గురువు భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమంది కొన్ని సాధనలు చెప్పారు. బాబా గారు అందించిన సాధనా ప్రక్రియలు ఏంటి? మంచి ప్రశ్న వేశారండి. ప్రతి అవతార పురుషుడు కూడా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ సాధనను కానీ సందేశాన్ని కానీ ఇస్తూ ఉంటాడు ఆయన కదండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, క్రైస్తు గొర్రెల కాపర్ల మధ్యలో వచ్చాడు ఆయన. అంచేత ఏమన్నాడు, నువ్వు గొర్రెవు అనుకో, నేను గొర్రెల కాపరిని అనుకో, నా సంరక్షణలో ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్ కదా. అదే సత్యాన్ని మరింత లోతుగా మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, నన్ను ఆశ్రయించినంత వరకు నీ రక్షణ నాదే, అదే చెప్పాడు ఆయన కూడా. అంచేత ఒకే సత్యాన్ని వీళ్ళు భిన్నమైన కోణాల నుంచి ప్రతి అవతారుడు ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణముగా చెబుతూ ఉంటాడు. అందుకని బాబా అన్నారు, ధ్యానము, ఈ మౌనము, ఉపవాసము ఇవన్నీ కూడా గత యుగమునకు సరిపోయినవి. కానీ ఈ స్పీడ్ యుగము, ఆధునిక యుగము, అణుయుగము కదా, దీనికి సరిపడినది ప్రేమ మంత్రము మాత్రమే. అంచేత ప్రేమయే ఆయన సాధనము, ప్రేమయే ఆయన ఇచ్చిన మంత్రము, ప్రేమయే ఆయన ఇచ్చిన సాధనము. అది అయితే ఎలా ప్రేమించాలి? ఒకటి అడిగాడు బాబాని, ఎలా ప్రేమించాలి బాబా అని. నీ తల్లిని నువ్వు ప్రేమిస్తావా అని అడిగారు. ప్రేమిస్తాను. మరి అప్పుడు ఎందుకు రాలేదు నీకు ఈ డౌటు కదా? నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. మరి నీకు అప్పుడు ఎందుకు రాలేదు నీకు ఈ డౌటు? అంటే ప్రేమించేటువంటి గుణము ప్రతి హృదయములోనూ సహజముగా ఉన్నది, మనందరిలో కూడా ఉన్నది. అది నేటివ్ ఎఫినిటీ అన్నారు బాబా. అంటే మనకి సహజముగా పుట్టుకతో వచ్చినటువంటి విద్య, అది ప్రేమించడం అనేది కొత్తగా కోచింగ్ పెట్టి నేర్చుకోని అవసరం లేదు. మిగిలినవన్నీ మనం కోచింగ్ పెట్టి నేర్చుకోవాలి. ఇవన్నీ ఈ ప్రేమించడం అనేది అతి సహజమైనటువంటిది. కాబట్టి నీకు అతి సహజమైన వనరునే భగవంతుడితో ఈ సాన్నిహిత్యాన్ని నెరపడానికి వినియోగించు, ప్రేమించు కదా. ప్రేమించడం అంటే ఏమిటి? ఆయనను తలుచుకోగానే హృదయం అంతా హాయి నిండిపోతుంది. నా ప్రభు, ఆయన ఆనందమే కావాలి నాకు కదా. నన్ను చూసి ఆయన ఎప్పుడూ నొచ్చుకోకూడదు, ఆయన ఎప్పుడూ ఆనందంగా సౌఖ్యంగా ఉండాలి కదా. అంతే. ప్రేమ యొక్క లక్షణం ఏంటండి? బాగా విపరీతమైన ఇష్టం, దానితో పాటు అతని కోసము ఏదైనా త్యాగము చేసేయగలిగినటువంటి సంసిద్ధత. ఇవి ఆ ప్రేమలో ముఖ్యమైనటువంటి లక్షణాలు. భగవంతుని పట్ల ఇటువంటి ప్రేమను మనం అలవరుచుకోవాలి అని బాబా చెప్పారు. అయితే ఈ ప్రేమని నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి అంటే ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఒక కాలేజీకి వెళ్తా, ఒక స్టూడెంట్ని, అది నిజ జీవితంలో స్టూడెంట్ ఎట్లా అప్లై చేయాలి? ఒక ఎంప్లాయ్ నిజ జీవితంలో ప్రేమను ఎట్లా అప్లై చేయాలి? ఒక భార్య ఫ్యామిలీ విషయంలో అమ్మని ప్రేమించినట్టు అత్తని ప్రేమించమంటే ఇంపాసిబుల్, కానీ అక్కడ ఎట్లా అప్లై చేయాలి? అలా ప్రతి విషయంలో మెహర్ బాబా యొక్క ప్రేమతత్వాన్ని ఎట్లా ప్రవేశపెట్టాలి? చాలా చాలా అద్భుతమైన ప్రశ్న వేశారండి. ఆయన దీనికి చాలా సరళంగా, ఏమాత్రము సంక్లిష్టత లేకుండా సూటిగా బాబా దీనికి సమాధానం ఇచ్చారు. ఆచరణలో పెట్టనటువంటి ఆధ్యాత్మికతకు విలువ లేదు కదండి. ఆ ప్రేమ అనేటువంటిది అది నీ జీవితంలో వ్యక్తం అవుతూ ఉండవలసినదే. వ్యక్తం కాకపోతే ఇంక వేస్ట్ కదండి. అది ప్యారట్రీ అంటారు బాబా. చిలక పలుకులు పలుకుతూ ఉంటుంది, అది మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఏం మాట్లాడుతుందో దానికి అర్థం తెలియదు. మనం ఏ సౌండ్ చెబితే ఆ సౌండ్ను రిప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రేమ ఏం ఉపయోగం లేదన్నారు కదా. ఉదాహరణకి
నేనున్నాను. నేను నాది, నా ఇంట్రెస్ట్, దాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటాను. నన్ను నేను చాలా ప్రేమించుకుంటాను. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను చేసే పనేదే. లేవగానే స్నానం చేస్తాను, మంచి బట్టలు వేసుకుంటాను, మంచి పెర్ఫ్యూములు కొట్టుకుంటాను. నాకు ఆ టిఫిన్ నచ్చదు, ఫలానా టిఫినే కావాలి నాకు. ఎందుకంటే నాకు ఏది ఇష్టమో దాన్ని చాలా గౌరవించుకుంటూ ఉంటాను నేను కదా. ఈ ప్రేమ అనేటువంటిది నాలో జొరబడగానే ఇతరుల మీద కొంత ఆసక్తి పెరగాలి కదా. ఇప్పటి వరకు నా ఇంట్రెస్ట్ని అనే దాన్ని వేదిక మీద కూర్చోబెట్టి నా ఫోకస్ మొత్తం దాని మీదే చూపిస్తూ వచ్చాను. కానీ నాలో ప్రేమ జొరబడిన తర్వాత వేదిక మీద నుంచి నేను దిగి కిందకి పక్కవాడిని కూర్చోబెట్టాలి. వాడికి ఏం అవసరమో, వాడికి ఏం ఇబ్బంది ఉందో కదా. అదే ప్రేమ యొక్క లక్షణం. ఇతరుల గురించి ఆలోచన ముందు మొదలు పెట్టడం ప్రేమకు స్టార్టింగ్ కదండి. తర్వాత వాడి కష్టం ఏమిటి, వాడికి నేను ఏ విధముగా సహాయము చెయ్యగలను, క్రమక్రమముగా నిస్వార్థమైన ప్రేమ సేవగా మారుతుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడే నిజమైన నిస్వార్థ సేవ ఒక మనిషికి అరవడుతుంది. అంటే ఆలోచించడంతో మొదలై ఎస్, వాడి యొక్క అవసరాన్ని గుర్తించడంతో Yes. సెకండ్ స్టెప్ ఎక్కి అంటే నిస్వార్థంతో ఆ యొక్క అవసరాన్ని తీర్చడమే అంటే అంతే. ఆ మూడో వాడి యొక్క సమస్యని, వాడి కష్టాన్ని నేను సీరియస్గా తీసుకోవడం దానితోటి మొదలవుతుంది. అది ఇప్పుడు దాకా నా కష్టాన్నే నేను పరిగణిస్తూ వచ్చాను. బాబా ఒక ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పారు, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని అడిగారు బాబాని. కానీ ఏమిటి అసలు స్పిరిచువాలిటీ? ఒకడు స్పిరిచువల్ అయిపోయాడు అంటాం. బాబా అన్నారు, ఇదే సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు నీవు ఏమి చేస్తూ ఉన్నావో దాన్ని మానే, ఇప్పటి వరకు నీవు ఏమి చేయడం లేదో అది మొదలుపెట్టు. అది స్పిరిచువాలిటీ. అది ఏమిటి? ఇప్పటి వరకు నిన్ను నీవు ప్రేమించుకుంటూ ఉన్నావు, అది మానే. ఇతరులను పట్టించుకోలేదు నువ్వు, ఈవేళ నుంచి పట్టించుకో. అది ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఆధ్యాత్మికతకు నిర్వచనమే బాబా ఇలా చెప్పారు. ఇతరుల గురించి ఆలోచన చేయడం, ఇతరుల కష్టం గురించి నీవు చింతించడం, అందులో నీవు పాలు పంచుకోవడం. అరే వాడికి ఎంత కష్టం వచ్చింది, నేనేమైనా చెయ్యగలనా అని. అది ఒక్కొక్క మనిషిని బట్టి, ఒక్కొక్క స్థాయిని బట్టి ఇది కనపడుతూ ఉంటుందండి కదా. ఒకడు మాట సాయం వరకే చేస్తాడు, ఒకడు ముందు దూకేస్తాడు, వాడికి ముందు సహాయం చేస్తాడు. వాడికి ఏం పుస్తకాలు రాకపోవచ్చు, కంఠస్థం రాకపోవచ్చు, ఒక శ్లోకం కూడా చెప్పలేడు తిన్నగా, కానీ వాడు ముందు ఎదటివాడికి కష్టం వస్తే దూకేస్తాడు వాడు. అంటే వాడు ఆచరణలో ఆధ్యాత్మికతను పెట్టినట్టు లెక్క కదండి. అంచేత మీరు చెప్పినట్టు నేనుకి నిర్వచనము నా చుట్టూ ఇలాగ చిన్న వృత్తం గీసుకొని ఇక్కడ నుంచున్నాను. దాన్ని పెంచుకుంటూ పోతే మిమ్మల్ని కూడా అందులో కలిపేసుకున్నాను, అతన్ని కూడా ఇందులో కలిపేసుకున్నాను. అలా ఎంతమందినైతే ఆ నేను యొక్క వృత్తము లోపలికి చేర్చుకోగలిగానో వాళ్ళందరినీ నేను ప్రేమించినట్టే లెక్క. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే లెక్క. అందుకే బాబా అన్నారు, భగవంతుడు ఆ నేను ఉంది, ఆయన గాడ్ యొక్క ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఐస్ ఇన్ ది వరల్డ్ అన్నారు. అంటే మీ నా ఐ అంటే క్యాపిటల్ ఐ అండి. ఇవన్నీ భగవంతుడి యొక్క నేనులో చేరిపోయి ఉంటాయి అన్నమాట. అంచేత మనందరినీ అతి సహజముగా ఆయన ప్రేమించగలుగుతూ ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి నుంచి సర్వం కలివిదం బ్రహ్మ దాకా ఎదగటమే నిజమైన ప్రేమతత్వం. కరెక్ట్. అంటే గాడ్ రియలైజేషన్ అంటే అదే అన్నారు బాబా, నేను భగవంతుణ్ణి కాక మరేమీ కాదు అని అనుభవపూర్వకముగా తెలుసుకోవడము. మెహర్ బాబా యొక్క జీవిత సారాన్ని ఈ కాలంలో ఎలా ఆచరించాలి, ఈ కాలంలో ఉన్న యువత దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా ఆచరించాలి? తప్పకుండానండి. బాబా జీవితాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పిన మాట మీకు మనవి చేస్తారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అని ఇందాక ఆస్ట్రేలియన్ మహాకవి గురించి మీకు మనవి చేశా. అతను ఇలా అన్నాడు, ఆయనను దగ్గర నుంచి గమనించిన తర్వాత నాకు ఇలా అనిపించింది, తన కోసం ఒక్క క్షణము కూడా జీవించి ఎరుగని మొదటి వ్యక్తిని మెహర్ బాబాలో నేను దర్శించుకున్నాను అన్నాడు. ఆయన చిన్నతనము నుండి చివరి రోజు వరకు ఆయన ప్రపంచము కోసము, విశ్వము కోసము, మానవాళి కోసమే కాకుండా ఆయన జీవించాడు కదా. ఆయన జీవితం మనం చదివితే కనుక ప్రతి అవతార పురుషుడు అంతే అండి.
ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన భగవంతుడైండి ఆయన భార్యని ఇంకొకరు ఎత్తుకుపోవడం ఏంటి? ఆయనే కావాలని ఆ కష్టాన్ని మీద వేసుకుని తద్వారా సమకాలీన మానవాళి యొక్క ఆ పాప భారాన్ని తాను అనుభవించి వాళ్లకు ప్రయోజనాన్ని ఇవ్వడం. ప్రతి అవతారుడు ఇంతే, రాముడు అంతే, కృష్ణుడు అంతే, బుద్ధుడు అంతే, జీసస్ అంతే, మెహర్ బాబా కూడా అంతే. ప్రేమను పుస్తకాల్లో చదువుకుంటాం మనం, అవతార పురుషుడి జీవితాలు దానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇది ఆ ప్రేమను జీవితంలో ఆచరించి చూపడం అంటే ఇలాగో వాళ్ళు ఒక డెమాన్స్ట్రేట్ చేసి చూపెడతారన్నమాట విశ్వానికి. బాబా ఇలా అన్నారు, అసలు నువ్వు ఏమిటి అనేది అవతార పురుషుల్లో నువ్వు చూసుకోగలవు. ఆయనతో నీవు పోల్చుకుంటే, ఆయనను ఒక కొలబద్దగా తీసుకుంటే, ఒక స్కేలుగా, ఒక స్కేల్ 1 to 100 ఉన్నటువంటి స్కేల్ తీసి నన్ను కొలుచుకున్నాను అనుకోండి, నేను 1 సెంటీమీటర్ ఉన్నాను అంటే ఇంకా నేను 99 సెంటీమీటర్స్ ఎరగాలి కదా. ఆయన ఒక కొలమానాన్ని సృష్టికి సిద్ధం చేస్తాడట. దానిని ఉపయోగించి నేను ఎక్కడున్నాను, కానీ ఎక్కడికి చేరుకోవాలి నేను, ఎవడికి వాడు బేరీజు వేసుకోగలడు. అంటే ఎవడు కూడా చింతించవలసిన అవసరం లేదు, నేను ఇంత దౌర్భాగ్యంగా జీవిస్తూ ఉన్నానే అని. ఎందుకని ప్రతి జీవాత్మ కూడా నేను భగవంతుడను అనే గమ్యమును చేరుకోవడానికి ఉద్దేశింపబడినదే. బాబా అన్నారు, దేనిని తీసిపాడయ్యకు, తక్కువ చెయ్యకు. ఒక పేడ పురుగుకు కూడా ఒక మహాయోగికి ఉన్నటువంటి జన్మ హక్కు దానికి కూడా ఉంది. అది కూడా ఒక రోజుకి నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందేటువంటి జన్మతః దానికి హక్కు ఉంది. అంచేత ఒక మానవుడు ఆదర్శవంతముగా ఎలా జీవించాలి, 10 మందికి ఉపయోగపడేలా అందరినీ ప్రేమిస్తూ ఎలా వ్యవహరించాలి, దానికి ఒక నిదర్శనముగా అవతార పురుషుడు జీవించి చూపెడతాడు. ఎందుకు ఈరోజు మనం ఆ శ్రీరామచంద్రమూర్తి జీవితాన్ని చూసి ఎందుకు మనం పరవశించిపోతూ ఉంటాం? అది మన హృదయానికి సత్యము యొక్క అది కొరవడిపోయింది, దాని దర్శనం లేదు. ఎక్కడ చూసినా భ్రాంతి, మోసము, కపటం. ఎక్కడ ఆ సత్యం కనపడినా మన హృదయం గంతులేస్తుంది, ఇది నాకు కావలసింది, పొలకించిపోతుంది. ఎస్, ఇది సత్యము కదా. ఒక రాముడు ఆ సీరియల్ చూసామనుకోండి, మనం దాని నుంచి మన దృష్టిని మరలించలేము. కారణం అది వాస్తవం, అది మనలాగా మాయలో ఒక భాగం కాదు. సాక్షాత్తు భగవంతుడు మానవ రూపం దాల్చిన అవతార పురుషుడి యొక్క అది గాథ. అది అంచేత బాబా జీవితం కూడా అలా ఈ అవతార యుగంలో అది భావి తరాల వాళ్ళకి మనము ఎలా జీవించాలి, మనము ఏమి కాగలము, అది నిదర్శనంగా ఆయన జీవితం నడుస్తుంది. అంతేకాకుండా ఆయన మీద మన ధ్యాసను నిలిపి ఆయనను ప్రేమించడము ద్వారా, ఆయన బోధనలను అనుసరించడము ద్వారా మనము కూడా మన సంస్కారములను తగ్గించుకొని భగవంతుడికి దగ్గరగా జరగగలము. ఏ గమ్యము కోసమైతే మనం ఈ భూమి మీదకి వచ్చామో అది సాధించగలము. బాబా చెప్పారు చూడండి, అక్కడ ఉంది, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి? భగవంతుణ్ణి ప్రేమించగలము అని ఇచ్చాడు. అండ్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఏమిటయ్యా నేను ఈ జీవితంలో ఈ జన్మలు ఎత్తి సాధించవలసింది? భగవంతుడితో ఒకటి అయిపోవడము. సో ఆ ప్రేమను అలవరుచుకోవడానికి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఆయనతో గనక సంబంధాన్ని నెరపితే, చుట్టరికాన్ని ఏర్పరచుకుంటే ఆయన జీవితం నుండి ప్రతి మానవుడు కూడా ప్రేరణ పొందగలడు నిస్సందేహముగా. అయితే ఫైనల్గా చివరిగా ఒక ప్రశ్న. ఈ రోజుల్లో ఇంత ఇంటర్నెట్ ఉంది, ఒక విషయాన్ని చెప్తే అనేక దేశాల వాళ్ళకి వెళ్తూ ఉంది, విషయాన్ని చెబితే. కానీ ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఆ రోజుల్లో ఏ ట్రాన్స్పోర్ట్ లేని రోజుల్లో ఒక మాట్లాడని వ్యక్తి దగ్గరికి ఇంతమంది విదేశీయులు ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఎట్లా వచ్చారు? చాలా చాలా గొప్ప ప్రశ్న మీరు వేసింది. అది అవతార పురుషుని సాంగత్యంలోకి ఒక వ్యక్తి రావడము అనేది జన్మ 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 జన్మల బంధమే కారణము. నీ స్వయం కృషి కన్నా నీ గత జన్మల ఆ అదృష్టమే ఎక్కువ పాత్రను పోషిస్తుంది కదండి. ఇప్పుడు మనం అయస్కాంతం పెట్టామనుకోండి, ఇక్కడ చుట్టూ రకరకాల వస్తువులు జల్లేసామనుకోండి, మనం ఇనప ముక్కలు మాత్రమే వచ్చి ఆ అయస్కాంతానికి అతుక్కుంటాయి, మిగిలిన ప్లాస్టిక్ ముక్కలన్నీ అక్కడే ఉంటాయి
కదా. ఎందుకని వాటి లోపల అయస్కాంతము పట్ల ఆకర్షింపబడేటువంటి ఆ నైజము, ఆ స్వభావము దానిలో నిబిడీకృతంగా దాగి ఉంది. అలాగే ఆయన కోసము సంసిద్ధముగా ఉండి జన్మజన్మలుగా అవతారుని యొక్క ప్రాపకము కోసం ఆ యోగ్యత పొందిన ఆత్మలు ఎక్కడైనా ఉండొచ్చు కాక ప్రపంచవ్యాప్తముగా వాళ్ళు సూదంటి రాయి వైపు ఎలాగైతే ఇనప ముక్క ఆకర్షింపబడుతుందో అలా ఆకర్షింపబడేవారు వాళ్ళందరూ కూడా. అది ప్రేమ యొక్క లక్షణం. అది దివ్య ప్రేమను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి శక్తి, అది ఆ ప్రేమకున్నటువంటి ఆకర్షణ. బాబా అన్నారు ఇదే విషయాన్ని. ఒక అమెరికన్ భక్తురాలు ఒక ఆవిడ అంది, నా ఫ్రెండ్ ఒక ఆయన వస్తాడు, నువ్వు తప్పకుండా ఆయనకి రేపు ఇంటర్వ్యూ ఇమ్మని అడిగింది ఆవిడ బాబాని. బాబా పాశ్చాత్య దేశ పర్యటనలో ఉన్నారు. అడిగితే బాబా పెద్దగా ఆసక్తి కనపరచలే, కావున ఆవిడ ఒత్తిడి చేసింది. సరే రేపు ఉదయం 10 గంటలకి రమ్మను అన్నారు. బాబా రెడీ అయిపోయి కూర్చున్నారు. వచ్చేటవాడు అని అడిగారు 9:30కి, 9:30కి. ఇంకా అరగంట టైం ఉంది బాబా అంది ఆవిడ. సరే 9:10కి అడిగారు, ఇంకా పావుగంట టైం ఉంది. 10ంటికి అడిగారు, వాడు రాడు అన్నారు బాబా. ఆశ్చర్యపోయింది ఆవిడ. ఎందుకు రాడు, మీరెలా చెప్పగలరు అంది. వాడికి గత జన్మలలో నాతో సంబంధ బాంధవ్యము లేదు. అంచేత అవతార పురుషునితో ఆయన భూమి మీద ఉండగా, ఆయన అవతార కాలము అమలులో ఉండగా ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా గత జన్మలలో ఆ అదృష్టానికి చెందిన సంస్కారములను ఎంతో కొంత తమ వెంట మోసుకు ఉన్నవాళ్లే. ఆ కారణంగానే ఆయన రాగానే తమకు తెలియకుండానే ఆయన చుట్టూ చేరిపోతారు అని బాబాయే స్వయంగా చెప్పారు. అంచేత ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఇంచుమించు అన్ని దేశాలలోనూ బాబా అనుచరులు ఉన్నారని అవతార్ మెహర్ బాబా సమాధి మీకు తెలుసు. మహారాష్ట్రంలోని అహ్మద్ నగర్కి దగ్గరలో మెహరాబాద్ అనే ప్రాంతంలో ఆయన స్వయంగా ముందుగానే నిర్మింపజేసుకుని సిద్ధం చేసి పెట్టారు. నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇక్కడే నిక్షిప్తం చెయ్యండి నా భౌతిక దేహాన్ని అని బాబా చెప్పారు. అక్కడ 1969 ఫిబ్రవరి 7వ తారీఖు నాడు అది సమాధి చేయబడింది. ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆయన ప్రేమికులంతా కూడా ఆయన శరీరం విడిచిపెట్టిన రోజుకు జ్ఞాపకంగా అక్కడికి వెళ్ళి లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంచేత అవతార పురుషుడు ఈ భూమి మీద నడయాడి ఆయన శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత దానిని నిక్షిప్తం చేసింది మనం సమాధి అంటూ ఉంటాం. గత అవతారాలలో ఆ సమాధులు అందరి అవతారాలవి కాలక్రమంలో మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకని మన మెమరీ చాలా చిన్నది, అది కాలం గడిచిపోయే కొద్ది కనుమరుగైపోతుంది. కానీ ఇప్పటికీ మన అదృష్టవశాత్తు అదే రాముడు, అదే కృష్ణుడు, అదే బుద్ధుడు, అదే జీసస్, అదే మహమ్మద్ మళ్ళీ మెహర్ బాబాగా భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇంకా ఆ సమాధి అందుబాటులో ఉంది. ఆయన శిష్యులు, ఆయన సన్నిహిత శిష్యులు, ఆయనతో జీవించి ఆయన పనిముట్లుగా పనిచేసిన శిష్యులు ఈ మాట చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చెయ్యగలిగిన అతిపెద్ద సహాయము జీవితంలో ఒక్కసారైనా ఆయన సమాధి మీద ఈ తలకాయను మోకరిల్లేలా చేస్తే ఇంకా అంతకంటే పెద్ద సహాయము ఎవడికి చేయలేరు అన్నారు. అంచేత అవకాశం ఉన్నవాళ్ళందరూ తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా మన విశ్వాసముతో సంబంధం లేదని, నాది 1% అవ్వచ్చు, ఇంకొకటిది 99% అవ్వచ్చు, తెలిసి నిప్పులో చెయ్యి పెట్టినా తెలియక నిప్పులో చెయ్యి పెట్టినా వేలు కాలే తీరుతుంది కదా. అంచేత మన విశ్వాసముతో సంబంధం లేకుండా మన శిరస్సును ఆయన పాదాల మీద ఉంచితే మనకు మనం గొప్ప సహాయాన్ని చేసుకున్న వాళ్ళమే అవుతామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ భాగానికి విరామం. ఈ కార్యక్రమం నిర్విరామం. జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది, నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.